అందరికీ నమస్కారం. అందరు బాగున్నారని ఆశిస్తున్నా. ఇవాళ మా ఫ్యామిలీతో కలిసి చెన్నూరు మండలంలో ఉన్న అందమైన కత్తెరసాల మల్లికార్జున స్వామి గుడికి వెళ్తున్నాం. ఈ అందమైన యాత్రను మీతో షేర్ చేస్తున్నా. మరి ఇలా మా ట్రిప్ స్టార్ట్ అయింది. గాలిలో చల్లని తాకిడి, రోడ్ల మీద నిశ్శబ్దం, మధ్యలో నవ్వులు, మాటలు. గుడివైపు వెళ్ళే ఈ ప్రయాణం ఎప్పుడు ఒక స్పెషల్ ఫీలింగే కదా. మా ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తూ, నేను మాత్రం వీడియోస్ క్యాప్చర్ చేయడమే నా డ్యూటీ. కానీ ఏముంది, మా జ్ఞాపకాలు కదా ఇవన్నీ. మల్లన్న గుడికి వెళ్ళే రోడ్డులో వచ్చే చెట్లు, గాలులు, చిన్న కొండలు, మార్గం మధ్యలో కనిపించే గ్రామాలు, ఇది నిజంగా ఒక చిన్న పర్యటన లాగా ఉంటుంది. మనసు స్వచ్ఛమవుతుంది. ప్రకృతి దగ్గరికి వెళ్ళినప్పుడు మన బాధలు, టెన్షన్లు ఎక్కడికో పోతాయి. అదే మల్లన్న స్వామి దగ్గరికి వెళ్ళే రూటే ప్రత్యేకత. ఇలా ప్రయాణం సాగుతుండగా ఎట్టకేలకు గుడి కనిపించింది. దూరం నుంచే గుడి గోపురం కనిపిస్తే మనసులో తెలియని ఆనందం వస్తుంది. అడుగులు వేగంగా పడతాయి. కత్తెరసాల మల్లన్న గుడి అంటే ఇక్కడి జనం మాత్రమే కాదు, చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు. గుడి మెట్లపైకి అడుగు పెట్టగానే ఆ పాజిటివ్ వైబ్స్ తట్టుకోలేను. నిజంగానే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. గాలిలో భక్తి, గుడిలో నాదం, మనసులో ఒకే ఒక భావం, మల్లన్న మీరు ఉన్నారన్న నమ్మకం మాత్రమే చాలు. గుడి దర్శనం తర్వాత మేము ప్రక్కనే ఉన్న చెరువు వైపు వెళ్ళాం. చుట్టూ పచ్చదనం, నీరు మీద పడే సూర్యరశ్మి, గాలిలో ఒక ప్రశాంతత. ఈ చెరువు దగ్గర కూర్చుంటే నిజంగా మనసు పూర్తిగా తేలిక అవుతుంది. ఎంత బిజీ జీవితంలో ఉన్నా ఇక్కడ వచ్చే ఒక క్షణం చాలు, అన్ని టెన్షన్లు మర్చిపోతాం. చెరువు ప్రక్కన పిల్లలు ఆడుకుంటూ, నీళ్లు చూపిస్తూ, చిన్న చిన్న రాళ్ళు వేసి నీటి అలలు చూడడం, అది చూస్తూ మనం కూడా చిన్నప్పటికీ వెళ్ళిపోతాం. బోనం తయారై పిల్లల అల్లరి మధ్య సరదాగా గడిపి ఇంకా గుడి వైపు నడిచాం. బోనం చేతుల్లో పట్టుకొని వెళ్ళే ఆ క్షణం, అది నిజంగా ఒక పవిత్ర యాత్ర లాంటిది. చెరువు, గాలి, ప్రకృతి సౌందర్యం, మా నవ్వులు అన్నీ కలిసి ఆ రోజు మా కుటుంబానికి ఒక అద్భుతమైన జ్ఞాపకమయ్యాయి. బోనం తయారీ నుండి చెరువు ప్రశాంతత వరకు, పిల్లల అల్లరి వరకు మా యాత్రలో ప్రతి క్షణం ఎంతో అందంగా గడిచింది. మల్లన్న స్వామివారి ఆశీర్వాదంతో మా ప్రయాణం చాలా బాగుంది. మొదటగా మా యాత్రలో ముఖ్యమైన భాగం బోనం తయారీ. బోనం అంటే మా ఇంట్లో చాలా శ్రద్ధగా, పవిత్రంగా చేసే పని. బోనం సిద్ధమయ్యే ప్రతి క్షణంలో మనసులో ఒకే భావన, స్వామివారు గ్రహించి మా కుటుంబాన్ని కాపాడాలి. ఇక అందరం కలిసి గుడి లోపలికి వెళ్ళాం. చెన్నూరు కత్తెరసాల మల్లన్న గుడి దగ్గరికి వచ్చేసరికి దూరం నుంచే కనిపించే ఆ పవిత్రత మనసు ఒక్కసారిగా భక్తితో నిండిపోతుంది. మరి ఇక్కడ మా యాత్రలోని ముఖ్యమైన భాగం బోనం. స్వామి వారి ఆశీస్సులతో ఇంట్లో శాంతి సుఖాలు ఉండాలని కోరుకుంటూ ఇక్కడ బోనం పోస్తాం. బోనం తీసుకొని స్వామివారి ముందు పెట్టిన ఆ క్షణం మనసు మాటల్లో చెప్పలేని శాంతితో నిండిపోతుంది. బోనం తర్వాత మేం పట్నం కూడా వేసుకున్నాం. 100 రూపాయల పట్నం తీసుకున్నాం. దానితో స్వామివారికి ప్రత్యేకంగా పూజ చేయించుకున్నాం. పూజారి గారు మంత్రాలు చదువుతుంటే మనసులో ఒకటే, మల్లన్న మా ఇంట్లో అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలి అనే భావం. మా ఫ్యామిలీ అంతా కలిసి బోనం పోసి పట్నం వేసి అందరూ చిరునవ్వుతో మనసు తేలికగా ఎంజాయ్ చేయడం, ఇదంతా మా వీడియోలో ఉన్న అందమైన జ్ఞాపకాలు. గుడి లోపల ఉన్న శాంతి అద్భుతం. ఎన్ని టెన్షన్లు, సమస్యలు ఉన్నా ఇలా ఒక్కసారి ఆ పవిత్ర వాతావరణంలో నిలుచుంటే సగం బాధ పూర్తిగా మర్చిపోయినట్టే ఉంటుంది. ఇదిగో స్వామివారి దర్శనం. చాలా చిన్న సింపుల్ టెంపుల్ అయినా
పవిత్రత మాత్రం ఎంతో గొప్పది. స్వామివారిని చూసిన ఒక్క క్షణం చాలు, మనసు లైట్ అయిపోతుంది. ఏం కోరుకున్నా మల్లన్న చూస్తాడురా అనిపిస్తుంది. మా ఫ్యామిలీతో కలిసి చేసిన ఈ ట్రిప్ నిజానికి ఒక యాత్ర కంటే ఒక హ్యాపీ గ్యాదరింగ్లా జరిగింది. పసిబిడ్డలు ఆడుకుంటూ, పెద్దలు మాట్లాడుకుంటూ, మధ్యలో నేను కెమెరాతో పరిగెడుతూ దేవాలయానికి వెళ్ళడం మాత్రమే కాదు, ఇలా కలిసి నడిపే టైం కూడా చాలా విలువైనది. గుడి వద్ద గాలి చాలా బాగుంటుంది. పచ్చదనం, చల్లదనం, ప్రశాంతత, మధ్యలో మా జోక్స్, నవ్వులు రాగానే మల్లన్న బ్లెస్సింగ్స్ లాగానే అనిపించాయి. సరే, ఇలా మల్లన్న స్వామి దర్శనం చేసి మరి దారిలో చిన్నారి కోసం మా అన్న బిడ్డకి నిలువెత్తు బంగారం జోకించాం. ఇలా బంగారం నిలువెత్తు పెట్టినప్పుడు బిడ్డ ముఖంలో వచ్చిన ఆ చిన్న నవ్వు మా రోజు మొత్తం హ్యాపీగా మారిపోయింది. మల్లన్న స్వామి దగ్గర ఒక సీన్, ఆ శివాలయంలోని నిశ్శబ్దం మనసుని పూర్తిగా శాంతిపరిచే శక్తి ఉంది. ఇలాంటి యాత్రలో అందరం కలిసి గడిపే టైం చాలా విలువైనది. పిల్లల నవ్వులు, పెద్దల ఆశీస్సులు, మధ్యలో మా కెమెరా సీన్లు, ఇదంతా ఒక అందమైన జ్ఞాపకం అయిపోయింది. మన ఇంట్లో కోరుకున్న కోరిక తీరితే మొదటగా గుర్తుకు వచ్చేది మల్లన్న స్వామియే. ఆ ఆశీర్వాదంతో మా అన్న బిడ్డ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంది. అందుకే స్వామివారికి చేసిన మొక్కు ఇప్పుడు పూర్తి చేయడం మా అందరి బాధ్యత. మొక్కు చెల్లింపులో భాగంగా స్వామివారికి 5 కత్తెరలు ఇచ్చింది. దేవాలయ యాత్రలో భోజనం అంటే ఒక రకమైన పండగలా ఉంటుంది. ఎందుకంటే అందరం కలిసి కూర్చొని తినే టైం చాలా అరుదుగా వస్తుంది కదా. మరి ఇవిగో మా భోజనం కోసం రెడీ చేసిన వంటలు. సాధారణంగా కనిపించిన దేవాలయంలో చిన్న రుచుల్లో ఒక పవిత్రత, ఒక ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది. భోజనం అంటే కేవలం తినడం మాత్రమే కాదు, అందరం ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ తినే ఒక మూమెంట్. అదే అసలు ఆనందం. పిల్లలు ఒకటి అల్లరి చేస్తూ ఉండడం, పెద్దలు ప్రేమగా అందించడానికి ముందుకు రావడం, ఒకరి ప్లేట్లో ఇంకొకరు సర్వ్ చేయడం, ఇలా గడిచే ఈ సమయం చాలా అమూల్యమైనది. భోజనంలో ఎవరు ఏం ఇష్టపడతారో అదే హైలైట్. ఒకరు నాకు ఇంకా ఇవ్వు అంటారు, ఇంకొకరు ఎక్కువ కాదు కాస్తే వేయు అంటారు. పిల్లలు మాత్రం ఒకే మాట, నాకు ఇది కావాలి అని. అలాంటి చిన్ని చిన్ని సంభాషణలతో లంచ్ ఎంతో మధురంగా మారింది. భోజనం పూర్తయ్యాక అందరం ఒకచోట కూర్చొని సేదతీరడం, ఇలా గడిచిన ఈ భోజనం సమయంలో మా ట్రిప్లో చాలా అందమైన భాగంగా నిలిచిపోయింది. దేవాలయ యాత్ర, బోనం, దర్శనం, పూజలు ఇదంతా ముఖ్యమే, కానీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చేసిన ఈ భోజనం మనసులో మిగిలిపోయే నిజమైన జ్ఞాపకం. అదే మరిన్ని ఇలాంటి కుటుంబ క్షణాలు అందరికీ రావాలని కోరుకుంటున్నా. అలా మల్లన్న స్వామి దర్శనం చేసి, బోనం పోసి, పట్నం వేసి, బిడ్డకి నిలువెత్తు బంగారం పెట్టి, పిల్లల అల్లరి మధ్య మా యాత్ర ముగిసింది. మా తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం. ఎంత చిన్న ట్రిప్ అయినా ఈరోజు మా ఫ్యామిలీకి ఒక మంచి జ్ఞాపకం అయిపోయింది. మీరు కూడా ఒకసారి కత్తెరసాల మల్లన్న గుడికి వెళ్ళి ఈ ప్రశాంతతను అనుభవించండి. మల్లన్న స్వామి మీ మీద ఎప్పుడూ ఆశీర్వాదాలు కురిపించాలని కోరుకుంటున్నా. ధన్యవాదాలు. వీడియో నచ్చితే తప్పక షేర్ చేయండి. జై మల్లన్న.